వీక్షకులందరికీ నమస్కారం. ఎట్టకేలకు వివేకానందరెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ట్రయల్ కోర్టులో నెల రోజుల్లో తీర్పు వెలువరించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులోనే 10-12 సంవత్సరాల కేసు నడిస్తే ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులోని డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, ఈ విధంగా 26 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టులో ఒక నెల రోజుల్లో కేసు తీర్పు వెలువరిస్తే ఆ తర్వాత హైకోర్టులో వాదన జరిగే అవకాశం ఉంది. ఇక సిబిఐ కూడా తేల్చి చెప్పింది, ఈ కేసులో విచారణ పూర్తయిపోయింది, విచారించాల్సింది ఏం లేదని చెప్పేసింది, చేతులు ఎత్తేసింది సిబిఐ. దాదాపుగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు విచారణ చేయడానికి సిబిఐ చేసిన ప్రయత్నాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫలించలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంతవరకు విచారించిన దాఖలాలు లేవు. అయినా కూడా సిబిఐ ఈ కేసులో విచారణ పూర్తి అయిపోయిందని తేల్చి చెప్పేశారు. దీంతో ఇక సుప్రీంకోర్టు కూడా చేయగలిగింది ఏం లేదు. అందువల్ల ట్రయల్ కోర్టుని నెల రోజుల్లో తీర్పు వెలువరించాలి అని ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ వ్యక్తి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు దారుణంగా హత్యకు గురైన కేసే ఎంత దారుణంగా ఉంటే సాధారణ కేసుల పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.